వస్తుంది జాబ్? సివిల్ 120, 130. పేపర్ ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. అంటే ఎంత వస్తే వస్తుండొచ్చు సివిల్? సివిల్ కి 130, 140 వస్తుండొచ్చు. 130, 140. సో ఎంత వస్తే వస్తుండొచ్చు ఉద్యోగం? మేబీ 100+ వస్తే జాబ్ వస్తుంది. కానీ పేపర్ ఎలా వచ్చింది మిత్రమా? హార్డా మీడియం? అదే వచ్చిందా? సో సివిల్కి ఎంత ఉంటుంది? సివిల్కి 120, 110 నుంచి 120 లోపల రాస్తే సివిల్ వస్తుంది. ఓకే, వస్తుందా? ఎంత చేయొచ్చు మీరు ఎంత చేసారు? నాకు తెలిసి నాకు 100+ రావచ్చు అనుకుంటున్నా. ఏమంటే సివిల్ ఉండొచ్చు 110 నుంచి 120 లోపల ఉంటుంది. 110 నుంచి 120. అంటే లాస్ట్ టైం నుంచి కంపేర్ చేసిన కంటే ఈసారి పేపర్ టఫ్ గానే ఉంది. మా పేపర్ ఎలా వచ్చింది? చదువు రాలి. కరెంట్ అఫైర్స్ అయితే అసలు ఎప్పటి ఇచ్చిన పర్లేదు, బాగానే రాస్తాం. 110, 120 వస్తుంది అనుకుంటా. జిఎస్ బాగుంది. అంటే ఈవెంట్ లో కొంచెం మంచి మార్క్స్ ఉండి 95+ వస్తే జాబ్ అయితే నాకు తెలిసి ఆటోమేటిక్ వస్తుంది. 95+ ఉంటే పక్క వస్తుంది. గ్రౌండ్ ఒక 70 మార్క్స్ ఉండి వస్తుంది. ఓకే, జిఎస్ కొంచెం బెటరే, కాకపోతే టైం టేకన్ చాలా. తప్పు ఎంత వస్తే జాబ్ వస్తుండొచ్చు? రండి మిత్రం, ఒక్క నిమిషం వాయిస్. అది నాన్ లోకల్ కదన్న. 130, 125 అబోవ్ ఉంటే ఏఆర్ కానీ టీఎస్ఎస్పీ కానీ సివిల్ రావాలంటే 130 అబోవ్నే ఉంది. ఓకే, వచ్చిందన్న. సో ఎంత ఉంటే సివిల్ వస్తుండొచ్చు? 100 వచ్చినా సివిల్ వస్తుండొచ్చు. పేపర్కి 100 వచ్చి వస్తుండొచ్చు. చాలా టఫ్ ఇచ్చిండు. వస్తే జాబ్ వస్తుండొచ్చు. కట్ ఆఫ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, చాలా తక్కువ ఉంటుంది. సో ఇది పరిస్థితి, చాలా తక్కువ ఉందని కూడా చెప్తారు. సో డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరింత సమాచారం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవినింగ్ టైంలో ఒక అనాలిసిస్ వీడియో చేస్తాం. క్వశ్చన్ పేపర్ పూర్తిగా ఏమైనా తప్పిదాలు జరిగినాయా కూడా చూసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ మా ఛానల్ నుంచి మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం. జై హింద్.